హాయ్! అంతర్జాతీయ క్రికెట్ అయినా, ఇండియన్ ప్రీమియర్ లీగ్ అయినా పరుగులు సాధించే విషయానికొస్తే విరాట్ కోహ్లీ ఏ అవకాశాన్ని వదులుకోడు. ఇప్పటికే ఎన్నో పెద్ద రికార్డులు తన పేరిట నమోదు చేసుకున్న కోహ్లీ, ఇప్పుడు ఐపీఎల్‌లో కూడా ప్రతి మ్యాచ్‌తో ఏదో ఒక విజయాన్ని సాధిస్తున్నాడు. ఇది ఐపీఎల్ 2025 మొదటి మ్యాచ్‌లో జరిగింది. రెండవ మ్యాచ్‌లో కూడా కోహ్లీ ఒక ప్రత్యేక రికార్డును సృష్టించాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ బ్యాట్ బాగా రాణించలేదు. కానీ ఈ ఫ్రాంచైజీపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. మార్చి 28 శుక్రవారం నాడు చెన్నై వర్సెస్ బెంగుళూరు ఐపీఎల్‌లో 2025లో భాగంగా ఎనిమిదవ మ్యాచ్‌లో ఒకదానికొకటి తలపడ్డాయి. ఈ మ్యాచ్ చెన్నై హోమ్ గ్రౌండ్ చెపక్ స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్‌లో బెంగుళూరు మొదట బ్యాటింగ్ దిగింది. మరోసారి ఫిల్ సాల్ ఆ జట్టుకు తుఫాను ఆరంభాన్ని ఇచ్చాడు. అయితే ఈసారి విరాట్ కోహ్లీ పరుగులు సాధించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. అతను మొదటి మ్యాచ్‌లాగా పూర్తిగా లయలో కనిపించలేదు. అయినప్పటికీ విరాట్ కోహ్లీ తన పేరు మీద ఒక ప్రత్యేక రికార్డును సృష్టించాడు. ఈ మ్యాచ్‌కు ముందు చెన్నైపై అత్యధిక పరుగులు చేసిన రికార్డు సృష్టించడానికి కోహ్లీకి కేవలం 5 పరుగులు మాత్రమే అవసరం. ప్రారంభంలో అతని బ్యాట్ నుంచి భారీ షాట్ బయటకు రాకపోవడంతో కోహ్లీకి ఇక్కడ చేరుకోవడానికి కొంచెం వేచి ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత 5 ఓవర్‌లో కోహ్లీ ఒక పరుగు తీసుకొని 5 పరుగుల స్కోరును చేరుకున్నాడు. దీనికి అతను 11 బంతులు ఎదుర్కొన్నాడు. కానీ దీనితో అతను చెన్నైపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. కోహ్లీ కంటే ముందు ఈ రికార్డు 1057 పరుగులు చేసిన లెజెండరీ ఓపెనర్ శిఖర్ ధవన్ పేరిట ఉంది. అయితే ఈసారి కోహ్లీ చెన్నై బౌలర్స్‌పై పూర్తిగా దాడి చేయలేకపోయాడు. బెంగుళూరు స్టార్ ఓపెనర్‌ను 17వ ఓవర్‌లో నూర్ అహ్మద్ పెవిలియన్స్‌కి వెనక్కి పంపాడు. కోహ్లీ 30 బంతులు 37 పరుగులు చేశాడు. తద్వారా చెన్నైపై అతనికి మొత్తం పరుగులు 1084కు చేరుకున్నాయి. అయితే ఇది ఉన్నప్పటికీ చెన్నై చెపక్ స్టేడియంలో కోహ్లీ రికార్డ్ ప్రత్యేకంగా ఏం లేదు. ఈ మైదానంలో కోహ్లీ 14 ఇన్నింగ్స్‌లలో 414 పరుగులు మాత్రమే చేశాడు. ఈ మైదానంలో అతని సగటు 29.50 మాత్రమే. అతని స్ట్రైక్ రేట్ 110.40గా నిలిచింది.